చాలా కాలం క్రితం పుష్కరావతి అనే ఓ చిన్న పట్టణముండేది. అతి సాధారణమైన జీవన విధానం గల ఈ పట్టణంలో అనేక మంది వాస్తవికంగా దేవతలను ఆరాధిస్తూ ధర్మమార్గాన్ని అనుసరించేవారు. ఈ కథ ఎంతో జానవంతమైనది. మన జీవితానికి మంచి మార్గదర్శకత్వాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. మీరు తప్పకుండా ఈ కథను చివరి వరకు వినండి. ఇందులో ప్రతి ఘట్టం మీకు ఒక కొత్త బోధను అందించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింతమందికి చేరేలా చేస్తుంది. పుష్కరావతి అనే ఈ పట్టణంలో ధర్మన్న అనే ఓ మధ్యతరగతి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య కామాక్షమ్మ. ధర్మన్నకి పెద్దగా సంపద లేదు. ఆయన భార్య కామాక్షమ్మ మాత్రం ప్రత్యేకమైన గుణాలతో సజీవంగా మెరిసే వ్యక్తి. కామాక్షమ్మ ఓ సంపూర్ణ గృహిణి. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి ఇంటి శుభ్రతను చూసుకునేది. లక్ష్మీదేవిని గర్భగృహంలో పవిత్రంగా పూజించేది. ఇంటి చుట్టూ ఎటువంటి మలినత ఉండకుండా జాగ్రత్త పడేది. అన్నిటికంటే ప్రధానంగా మనసులో ఎలాంటి హింస, కోపం, అసూయ ఉండేది కాదు. ఎప్పుడూ మృదు స్వభావంతో అందరితో ఆదరభావంగా మాట్లాడేది. ఆమె నమ్మకం ఏమిటంటే, పరిమిత ఆదాయమున్నా మన ఇంటిలో శుభ్రత ఉంటే దేవునికి స్థానముంటుంది. లక్ష్మీదేవికి శుచిత్వమే ప్రథమ ప్రీతికరమైనది. ధర్మన్న మృదు స్వభావి. కాని ఆయనకి కలిగిన తక్కువ ఆదాయం వలన కొన్నిసార్లు నిరాశ చెంది మాట్లాడేవాడు. కాని కామాక్షమ్మ మాత్రం ధైర్యం చెప్పేది. ధనానికి కన్నా ధర్మం గొప్పది. మనం నిజాయితీగా జీవించాలి. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలచినప్పుడే నిజమైన ఐశ్వర్యం. ఇలా ఆమె ప్రతిరోజూ పూజా విధానాలు చేసేది. భోజనం వండే ముందు పూజ చేయడం, నైవేద్యం పెట్టడం, పూలతో, కొత్త తామర ఆకులతో ఆలయాన్ని అలంకరించడం, అన్నం వడ్డించే ముందు ఏనాడూ అసహనం చూపకపోవడం. ఒకసారి ఊరిలో ఓ గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. అందరూ చెప్పుకుంటుండగా ఎవరు ముందుకు రాలేదు. కాని కామాక్షమ్మ మాత్రం తన భర్తతో కలిసి ఆ గుడిని శుభ్రపరిచింది. ఆమె మొగలిళ్లలు జారిపడకూడదని ప్రతి మూలను జాగ్రత్తగా తుడిచింది. చివరికి పూజారి గర్భగుడిలోకి వెళ్లినప్పుడు వాసనతో పాటు ఒక పవిత్ర చలనం ఆవిర్భవించిందని ఆశ్చర్యపోయాడు. ఒక వృద్ధురాలు ఓసారి ఇలా చెప్పింది. ఆమె ఇంటి ఆవరణలో అడుగుపెట్టగానే గుండె నిశ్చలమైపోతుంది. ఏమో, ఆ ఇంటిలో దేవతలు నివసిస్తున్నట్లుంటారు. అవును, కామాక్షమ్మ ఇంటిలో నిజంగానే ఓ దైవికత కనిపించేది. ఆమె భక్తి, స్వచ్ఛత, నిష్కామ సేవ వల్ల ఆమె ఇంటికి దేవతల వాసం ఏర్పడినదంటారు. కొందరేమో సత్యనారాయణ స్వామి ఓసారి ఆమె ఇంట్లో తులసివనంలో కనిపించాడని కూడా చెబుతారు. ఒక రాత్రి కామాక్షమ్మ గాయనిద్రలో ఉండగా ఆమెకు ఒక అపూర్వ కల వచ్చింది. ఆ కలలో ఒక చక్కటి తామరపువ్వు మీద కూర్చుని స్వర్ణవస్త్రాలలో, తెల్లటి ముత్యాల హారాలతో అలంకరించబడిన లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. దేవి మృదుస్వరంతో ఇలా అన్నది. కామాక్షమ్మా, నీ నిష్కల్మషమైన హృదయాన్ని చూచి నేను సంతోషించాను. నీ ఇంటిలో శుభ్రత, నీ మనస్సు పవిత్రత నాకు ఆకట్టుకున్నాయి. ఇకపై నేను నీ ఇంటిలో శాశ్వతంగా నివసిస్తాను. ఆమె ఉలిక్కిపడి లేచింది. కలా? నిజమా? దినచర్యలన్నీ మామూలుగానే జరిగాయి. కాని నెమ్మదిగా మార్పులు కనిపించసాగాయి. ధర్మన్నకు అనుకోకుండా పండిత పనులు రావడం మొదలైంది. ఇంట్లో ధనసామగ్రి కూడగలిగింది. పాత మడిపాటి కలప బెంచీలు కొత్తగా మెరుపులతో మారిపోయాయి. పట్నం నుంచి ఇంటికి వచ్చిన పెద్ద మనిషి చెప్పాడు, ఇంట్లో మంచి శుభత ఉంది. ఇటువంటి గృహాన్ని నేను చాలా కాలం తరువాత చూశాను. కొందరు మహిళలు అసూయతో ఏమిటో, కామాక్షమ్మ దగ్గర ఎప్పుడు పూజలు, శుభ్రతలు, ఇప్పుడు వాళ్ళింట్లో ధనం వచ్చిందట. కామాక్షమ్మ మాత్రం ఎప్పటిలాగే అదే నిరహంకార భావంతో, మనము చేసేది కేవలం మన కర్తవ్యము అని చెప్పింది. ఒకరోజు ఊరిలో పెద్ద రథోత్సవం. ధర్మన్న కామాక్షమ్మను కూడా పిలిపించారు. కాని అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఓ పేద దంపతులు ఆశ్రయాన్ని అడిగారు. అక్కా, మాకు తిండి దొరకలేదు. 2 రోజులు కడుపు నిండలేదు. ధర్మన్న, ఇప్పుడు వేళ కాదు, మేళముంది, ఆలస్యం అవుతుంది. కాని కామాక్షమ్మ, దేవుడిని దర్శించడానికంటే ఆకలితో ఉన్నవారిని తృప్తిపరచడమే నిజమైన పూజ. అవతల వారికి తినిపించి
వారిని గౌరవంగా పంపింది. ఆలస్యంగా మహోత్సవానికి వెళ్ళింది. ఆ రాత్రి తిరిగి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది, కామాక్షమ్మా, నీవు ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చావో తెలుసు. నా పూజ కన్నా నీవు సేవ చేసిన ఆకలితో ఉన్న మనుషులు నాకు ముఖ్యమైనవారు. అందుకే నీ గృహంలో నా కటాక్షం మరింత వృద్ధిస్తాను. ఆ తర్వాత ఇంటిలో సుఖసంపదలు సొంతమయ్యాయి. ధర్మన్నకు అనేక పెద్ద పెద్ద పండిత ఆహ్వానాలు వచ్చాయి. వారి పిల్లలు సంస్కారవంతులై ఎదిగారు. పుష్కరావతి పట్టణం అంతటా కామాక్షమ్మ ఒక ఉదాహరణగా నిలిచింది. ఇతర గృహిణులు ఆమెను చూసి శుభ్రత, ప్రేమ, సహనం, నిజాయితీ ఇవే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందించే మార్గాలు అనే మాటను గ్రహించారు. సంపద కన్నా శుభ్రత, ధర్మచింతన గొప్పది. దేవతలు నిజాయితీ, సేవా స్వభావనను చూస్తారు. ధనం కన్నా సంతృప్తి గల హృదయం ముఖ్యమైనది. మానవసేవే మాధవసేవ. ఇది జీవన సత్యం. ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.